హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. యుద్ధనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 19 వినేద్దామండి. నేను వెళ్లేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభు చెంతకు చేరిపోయినాయి. శేషారత్నం నాకెదురుగా వచ్చాడు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే అంతా అయిపోయింది. శేషారత్నం చెబుతున్నాడు, కారు వాన్లో స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీట్లో ఇద్దరు ఉన్నారు. చందు డోర్ ఊగడంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ఆ ప్రభువు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శేషారత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెబుతున్నాడు. చందు ఎక్కడా అని అడిగాను. మత్తుమందు ఇచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని వాడికి ఇంకా తెలియదు అన్నాడాయన. రోజీ పెళ్లి కూతురుగా కలలోకి వచ్చి వెళుతున్నానని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. నాకు తెలియలేదు. పెళ్లి కూతురువి అయ్యావని సంబరపడ్డాను కాని అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వడానికి 1,00,000 నిబంధనలున్నాయక్కడ. పాపం శేషారత్నం గారి స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూశారు. రోజీకి అంత్యక్రియలు జరిగాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయింది. అతను నన్ను చూడగానే, అంకుల్ నేనే రోజీని చంపేశాను, నేను హంతకుణ్ణి, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేను అతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కార్ డ్రైవ్ చేయడంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఆ ఇద్దరిని వెళ్ళనీయడం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుణ్ణి నేనే. ఇది నా మూలంగానే జరిగింది అనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్లు చందు డబ్బు గలవాడు అని వినగానే కేసు పెట్టమని, కొంత డబ్బు తీసుకుని రోజీ పేరిట ఏదైనా దానం చేయమని నన్ను మరీ మరీ పోరాడారు. కానీ నేను వినలేదు. అంతా ఆ దయామయుని లీల. చందు నిజంగా తప్పే కనుక చేసి ఉంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చాతకాని వాడినని తిట్టి వెళ్ళిపోయారు. తరువాత చందు తరచుగానే ఆయన దగ్గరికి వచ్చేవాడు. గంటల తరబడి కూర్చునేవాడు. ఆల్బం తిరిగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించడానికి ప్రయత్నించేవాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ ఇంకే ఆడపిల్లకి చోటివ్వను. నేను నవ్వాను. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తరువాత కెరటాల్లో ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాల్లో రూపు లేకుండా తుడుచుకుపెట్టిపోతూ ఎత్తుకుపోతుంటాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు, రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తుంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావడంతో త్వరలోనే మళ్లీ కోలుకున్నాను. ఇక్కడ ఈ వరంగల్లో ఉంటున్న నా స్నేహితుడి కొడుకు వచ్చి ఒంటరిగా ఉండొద్దని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. చందు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అతను ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. వద్దని రాసినా వినలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ జోసెఫ్ చెప్పడం ముగించాడు. ఆయన చెప్పడం ముగించేసరికి పారిజాతం కళ్ళ నుంచి నీళ్లు దారాలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలీదా అని అడిగింది. తెలుసో లేదో నాకు తెలియదు గాని ఆయన రోజీ పోయినప్పుడు గాని తరువాత గాని కనీసం నన్ను చూడడానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నే చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుండగా వచ్చేది. ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకుని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది నేను తీసుకుంటాను అంది. తీసుకో అమ్మా అన్నారాయన. గిరిజ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తామంకుల్, సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరు బయటికి వచ్చారు. పారిజాతం ముక్కు ఎగబిలుస్తూ అంది, పాపం రోజీ, ఆ అమ్మాయి బ్రతికుంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో. ఛీ, అదేం మాట అంది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తుంది అంది పారిజాతం.
గిరిజ ఊరు నుంచి తిరిగి వచ్చింది. చందు మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్ళడానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని, పారిజాతంతో తను కూడా చూడడానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. కానీ గిరిజ వినలేదు. రైల్లో వెళ్ళొచ్చింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు, గిరిజ 8వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్దపెట్టిన అదొక పండగలా చేయడం అలవాటట మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికుండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతుంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడడం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతుంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే సాయన్న చెప్పాడు, ఒక అతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాడట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడట. తను స్వయంగా వెళ్లి అతన్ని చూసి వచ్చాడట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషపరిచారంట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమ పెడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచూ ఆలోచనలో పడుతుంది. మాటిమాటికి రోజీ విషయం గుర్తుకొస్తుంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకు వస్తే ఈర్ష్య అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకోను అనడానికి అదొక కారణమేమో అనే అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం కాదు, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్లీ సంతృప్తి కూడా ఉండేది. అతను మాటకు నిలబడడం చూస్తే గౌరవం, అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం, డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తి అవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నారు, చందు భేష్, ఆ తాతగారికి తగిన మనవడిని అనిపించుకున్నావు. నువ్వింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా క్రమంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోతుతనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయడంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమ్మా గిరిజ, ఆడపిల్లంటే నీలా ఉండాలి. ఒక వ్యక్తిని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రాజగోపాలరావు గారితో అంటూనే ఉన్నాను, చందులో సామర్థ్యం ఉంది, కానీ అది ఉపయోగానికి పడడం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను వాళ్లతో కలవడం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు అనగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయే, ఇవి నిప్పు కణికల్లాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు, ఏరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది. కలిసి ఉంటారా, డైవర్స్కి అప్లై చేస్తారా? ఆ మాట వినగానే చందు తుల్లిపడినట్టు గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తుంది. క్షణమాగి చందు అన్నాడు, అది అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువుంది కదా, పరధ్యాసగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువుంది. నువ్వు ఎప్పుడూ మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్లుంది. మీరిద్దరూ ఇలా అన్యాయంగా ఒకరికి ఒకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరు ఇలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన ఎవ్వరూ నమ్మరు. గిరిజ చూపులు కిందకి వాళ్లాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషారత్నాన్ని డాక్టర్ గారి చేయి పట్టి ఊపాడు. మీ అండలేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాడిని. మాలాంటి చిన్నవాళ్ళని ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేందుకు మీలాంటి పెద్దవాళ్లు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశానురా, నాదేముంది? అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకి ఒప్పించకపోయినట్టయితే నేను ఇలా మారేవాడిని కాదు. మొదటి ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాడిని. ఊరికే వచ్చి కూర్చుంటే ఊసిపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచటలేదు అనే మాట నా జీవితంలోంచి ఎగిరిపోయింది.
ఒంటరితనం రూపు లేకుండా మాయమైంది. ఈ పనులు నిర్వర్తించడంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు, కానీ అలా చేసి ఉంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేను చూసేవాడిని అన్నాడు. శేషారత్నం, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు, గిరిజ పక్కపక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు, గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చుని ఉంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పాలి? నాకెందుకు? ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా. దానికి కృతజ్ఞతలెందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను, అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తుంది, కానీ గిరిజ పెదాలు ఆ మాటని పలకలేకపోయాయి. అతను చెయ్యి చాచి గిరిజ చెయ్యి అందుకుని తన వేళ్లతో ఆమె వేళ్లను బంధిస్తూ అన్నాడు. గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోర్ కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్లేవాడిని. క్రమంగా ఆ వ్యవహారాలు చూడడం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనక నా ప్రవర్తన నాకే సిగ్గేస్తుంది. ఈ కంపెనీని, ఈ ఆర్భాటం, ఇదంతా పరమ బోర్ అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది, ఈ కంపెనీ నుంచి అన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి, వారికి నీడ దొరుకుతుంది, ఆ పని మనం చేయగలుగుతున్నాము. ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తుందో తెలుసా? గతంలో గడిపిన సోమరితనం జీవితం గుర్తుకు వస్తే నా మీద నాకే చిరాకు కలుగుతుంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తుంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలి వచ్చి హఠాత్తుగా నా కాళ్లకు మొక్కింది. ఏమిటిది అని అడిగితే, తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చనిపోయాడట. అతను పోయాడు కదా అని తాతయ్య కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు. పెద్ద మనసు గల ధర్మాత్ముడు. ఆ తాతకి తగిన మనవడివి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనసా వాచ నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి దారపోయాలి అనిపిస్తుంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తవుతుంది. శేషారత్నం మాటలే గుర్తుకొస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పుగా ఉంది అని చెప్పి పైకొచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజు విషయం తనకి తెలియకుండా ఉంటే ఈ బాగుండేది. ఈ రోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న మిగతా నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్లీ వెళ్లి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో, అతనికి మళ్లీ నిద్ర పట్టేసింది. 5 గంటలకి మెలకు వచ్చి కిందకి దిగి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి సాయన్న, ఈ రోజు మన ఇంట్లో ఏమిటా హడావిడి? టీ తెచ్చిన సాయన్నని అడిగాడు. మీకు తెలీదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నారు. టీ తాగుతున్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే? నేను వాళ్ళని పిలవకుండానే? ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయి గారు పిలిచారులేండి. చిన్నమ్మ గారికి పొద్దుటి నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చుని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పడం నేను స్వయంగా విన్నాను. ఓహో అలాగా అన్నాడు. అతడు గిరిజను పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించలేదు. మరో 6 గంటలో స్నానం చేసి నీటిగా తయారయ్యి కిందకి వచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయింది. ఈ రోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఉండడానికి ఏముంది? చందు క్షణం సేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. గిరిజ ఎందుకో గాని చాలా చిక్కింది. ఈ రోజు మరీను మామూలుగా లేదు. రోజు ఆ కళ్లల్లో కనిపించే కళ తగ్గినట్లుగా ఉంది. ఎంతో ఆకర్షణగా మెరుపు మెరిసినట్లుగా ముఖాన్ని, కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈ రోజు సహజంగా లేదు. తెచ్చిపెట్టుకుంటున్నట్లుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో శ్లేష ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా, నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్.
ఆ ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయామనుకో, నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళం నిన్ను మార్చేసిందనే అనుకున్నాము. కాని నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ లాన్లోకి నడిచారు. చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్లు చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినడానికి ఎన్నెన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాలు అమర్చి ఉన్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకుని ఏర్పాట్లు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ చేస్తున్నారు, పగలబడి నవ్వుతున్నారు. చందుకు వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగు వచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు, శ్రమ పడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరికిష్టం మీదనో జీవితాలు తెల్లవార్చేసుకుందామని చూస్తారు. ఇన్నాళ్ళు తన కూడా ఇలాగే గడిపేవాడే. వీళ్లలో చాలా మందికి డబ్బుంది, కానీ తల్లిదండ్రులు వీళ్ళకి ఇవ్వడం మానేశారు. వాళ్ళు అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడూ ఎవరినో ఒకరిని బురిడీ చేసి రోజులు గడిపేయాలని చూస్తారు. వీళ్ల వల్ల ఖర్చు తప్ప పని మాత్రం జరగదు. 11 గంటలైంది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగించేసింది అన్నటమేమిటి? వీడు నిజంగా మారిపోయాడు. ఇదివరకు పార్టీ అంటే తెల్లవారిపోయేది. వీడు సరిగ్గా మొదలవకుండానే ఇక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడురా అని ఒకరు, లేదురా డబ్బు ఆదాలో పడ్డాడు అని ఇంకొకరు, కాదురా భార్యామణి ఒద్దికలో బతుకుతున్నాడుగా, ఆవిడ గారి హుక్కుం అమలుపరుస్తుందిలే అని ఇంకొకరు, ఈ మాత్రం దానికి పిలవడం దేనికి అని మరొకరు. ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు అతని ఎదుట నిర్మోహమాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాడు. సాయన్న టేబుల్స్ ప్లేట్స్ తీయించేస్తున్నాడు. చందు పైకి వచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడి ఉంది. గిరిజ, నువ్వింకా నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. అతని మనసులో ఒకసారి 1000 వీణలు మోగినట్టయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అద్దాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవులు గుత్తి తీసి అతనికి అందించింది. ఏమిటది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తయింది. మనిద్దరం కలిసి ఉండడానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే అతను అర్థం కానట్టుగా చూశాడు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెప్తున్నాను. చందుకి కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేశావు. వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా? వెళుతుందట. ఇదేం చిన్నపిల్లలాట అనుకున్నావా? మాటిమాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి? నేనేం బెదిరించడం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటి? స్నేహితులకు అప్పచెప్పిందట. మహా గొప్పగా చెబుతుంది. కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతంపులు చేసుకుని వచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు. వెళుతుందట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు. ఇప్పుడెక్కడికి వెళ్తావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయించి అతని పేరెత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒకరి అండ చూసుకుని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ల మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్ళిపోతుంటే అతను అరిచినట్లు అన్నాడు. ఆగు. వెళ్ళిపోవడం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తి ఏం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులేసి దగ్గరకు వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గద్గికంగా మారింది. గిరిజ, నీ బాధ ఏమిటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్టే నేను కూడా మర్చిపోలేను గిరిజ. నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒకసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు. అతని కంఠంలో బాధ, అద్దింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్ళలోని గిర్రున నీళ్లు తిరిగాయి. బిగబట్టిన స్వరంతో అంది. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఇల్లు మీ మనసులా అనిపిస్తుంది. నేను ఇంట్లో ఉండాలి అంటే మీ మనసులో ఉండడమే అనుకుంటాను. కానీ నాకు మీ మనసులో చోటు లేదు. మీకు నేను భారీగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, ఇలా బొమ్మలా కాదు. గిరిజ, అతనికి గిరిజ అన్న మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్టు కూడా ఉన్నాయి. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు?
ఒకసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు, తన గది వైపు మార్చి మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే అతను నిర్విణ్ణుడైనాడు. ఒక్క క్షణం అతని మనసు కొయ్యబారినట్టుపోయింది. ఎదురుగా గది గుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించేట్టుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతడు నిశ్చేష్టుడై అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గది అంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టుగా అనిపించింది. అతని ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. కట్టెను పట్టుకుని అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్ని తదేకంగా చూస్తుంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడు. వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకులని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్! అతడు నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటుందా? అతను సమాధానం చెప్పలేనట్లుగా చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇంక విలువేముంది? నేను ఇంట్లో ఉంటే సాయన్న, మాలి వాళ్లలాగానే అవుతాను. చెప్పండి, నన్ను అలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళు తుడుచుకుంటూ అంది. పెళ్లిని గురించి ఆలోచన లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. పెళ్లిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు, విలువలు పెట్టుకుంటే జీవితంలో ఎంత దుర్భరమవుతుంది. నేనెప్పుడు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజకి దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నిన్ను ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపు చూస్తుంది. చందు గబాల్లా గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు, నన్ను వదిలి వెళ్ళిపోకు, నన్ను ఒంటరివాణ్ణి చేయకు. ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో భరించలేకనే గుర్రపు పందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగడమని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయం చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబన చేసుకుని నిన్ను పిక్కు తిన్నే ఒంటరితన అనే రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు బిగుసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా గది తలుపులు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవి చూస్తున్నాను. నేను నీకు ఎంత కృతజ్ఞతుడినో నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదన్న సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ తుడుస్తుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు రాసిన జవాబు కనిపించింది. నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమార్పణ ఎలా కోరుకోవాలో తెలియడం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకడం నా అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజే నిశ్చయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంది. అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్లొచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్నపిల్లలా, నిస్సహాయురాలిలా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతను గుండెలకి అదుముకున్నాడు. దగ్గుత్తితో అన్నాడు, మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది కదూ? గిరిజ, ప్రేమించడం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెబుతాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులా కనిపిస్తుంది అని కదూ అన్నావు. బహుశా పెళ్ళయి అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా పాడుపడినట్టుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని సొంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వు నిర్ణయించుకుందువు గాని. అతను గిరిజ భుజాల చుట్టూ చేయేసి గదిలోపలికి తీసుకువెళ్లాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పడం ప్రారంభించారు. అదంతా ఇంచుమించు జోసెఫ్ చెప్పిన కదే.
గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా ఉంది. కానీ చందు ఏదీ దాచలేదు. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పడం పూర్తయ్యేసరికి చందు గిరిజవడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. యాక్సిడెంట్ జరగడం భగవంతుడి లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకో గాని ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోనికి రానియలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావడం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి నాకు. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు, ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అదెంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకుని నిన్ను చూపెట్టుకుని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తుంది. భార్య అంటే నీలాగే ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుడిలో అర్ధభాగం అని ఎందుకు అన్నారో నాకిప్పుడు అర్థమవుతుంది. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్న మాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో గాని నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగడానికి అదే నాంది ఏమో. ఇప్పుడు చెప్పు, ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వగలిగినట్టయితే ఇవి తీసుకుని కొంగుకు ముడివేసుకో. లేదంటే అక్కడే టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుతో మాట్లాడి డివోర్స్ ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నేను చాలా బాధ పెట్టాను, ఇక పెట్టాను. అతను తాళం చెవులు గిరిజ చేతికి ఇచ్చాడు. గిరిజ చాలాసేపు వాటి వైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్లి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావడానికి కిటికీ అంచులకి ఎగబాకుతుంది. గిరిజ తాళం చెవులు గుత్తి కొంగుకు ముడేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తుంది. గిరిజ కొంగుకున్న తాళపు చెవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు. మరి క్షణంలో గిరిజ రెండు చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవబోతుంటే ఆపుచేశాడు. అతని చెంప గిరిజ చెంపకు ఆనింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానివిక, నన్ను నీ వాడిని చేసుకో అస్పష్టంగా అన్నాడు. గిరిజా కళ్యాణం 19వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.